టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. అగ్ని ప్రమాదంతో పేదిళ్లు బుగ్గిపాలు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు పాపానికి ప్రక్షాళన కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు. కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు తేర్నకల్ సురేందర్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ చెంచల్గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసి బాధితులకు డబుల్ బెడ్రూమ్లను ఇస్తామని చెప్పడంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. నిజం గెలవాలి యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వారి కష్టాలను తెలుసుకొని వారి కష్టాల్లో భాగస్వామ్యం అవుదామంటూ సంఘీభావంగా పండుగలకు చేనేత వస్త్రాలు అందించాలని, ధరించాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు. నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు, యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో
పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరిస్తూ రాత్రి కంట్రోల్ రూమ్ వద్దకు చిరుత రావడంతో శునకాలు వెంటపడ్డాయి. చిరుతను చూసిన సెక్యూరిటీ సిబ్బంది భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. చిరుత సంచారంపై అప్రమత్తమైన టీటీడీ సెక్యూరిటీ గార్డ్ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. కొన్నాళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో భక్తుల కారులకు చిరుత అడ్డుపడింది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం నెహ్రూ నగర్లో ధరావత్ లచ్చు గుడిసె అగ్ని ప్రమాదంతో బుగ్గిపాలైంది. లచ్చు వ్యవసాయ పనులకు వెళ్లి ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న భార్య పిల్లలు బయట ఉన్నారు. క్షణాల వ్యవధిలో ఇంట్లో అగ్గి రాజుకొని ఇంట్లోని వస్తువులు వ్యవసాయ పనులకు కోసం అప్పు చేసి తెచ్చి పెట్టుకున్న బీర్వాలో ఉన్న 20,000 రూపాయల నగదు, ఆనవాళ్లు లేకుండా వ్యవసాయ భూమి పత్రాలు బియ్యంతో సహా కాలిపోవడంతో లచ్చు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అగ్నిమాపక వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ అప్పటికే గుడిసెలో వస్తువులన్నీ క్షణాల వ్యవధిలో కాలిపోయాయి. ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని ప్రభుత్వం తమను ఆదుకోవాలని లచ్చు వేడుకుంటున్నారు. चोटी पर दाबो कहनो अच्छे ते हम दाबो तो सही है चोटी पर दाबो ए भले हम दाब रे भाई ए जा रे भाई ए काका डायरेक्ट फोन करा पुलिस स्टेशन मत पाना गए अरे घरवा पूरी चल गया रे धाड़ मारो मत चलो यार बम चले यार मारो कन का कोई कोने घरवा पूरी चली को कैसे देख रहा हो एक ही चाहिए घर है फिर बाहर ना तो घर चली जाए क्या करेंगे 1 मार दो फुल चल के दे जब तू करा था पंप जब तना मैं घर में आना गला कर तू मैं धाड़ मारो कन ए पाइप खींचा ऊपर जा दिखाए तुम्हारे में ये खड़ कमर थोड़े खड़ी अंगारा वाला చాలా కష్టం अरे कोड़े फायर इंजन कहां है 101 रे हां पारे बने भालो लागे चावल देखो क्या सवाल का हमरा बले मार दे तुम्हारी मुंह मार बड़ा
हेल्प करे కర్నూలు నగరంలోని శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి భగవద్గీత ప్రచారం సంఘం అధ్యక్షులుగా ఉంటూ దాదాపు 40 సంవత్సరాలుగా భగవద్గీత వ్యాప్తి కృషి చేస్తూ వివిధ కార్మిక సంస్థలకు మాతృ సంస్థగా ఉంటూ ఆదర్శంగా నిలిచిన డివి రమణకు గీతా రత్న పురస్కారం లభించడం అభినందనీయమని పలువురు ధార్మిక సంస్థల ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ ధార్మిక సంస్థలకు వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, అంకిత భావంతో క్రమశిక్షణతో నమ్మిన సిద్ధాంతం కోసమే జీవిస్తున్న వ్యక్తి అని కొనియాడారు. ఏకదశి సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि। ॐ तत्सदिति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे दैवासुर सम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ श्रीपरमात्मने नमः। सप्तमोऽध्यायः श्रद्धात्रयविभागयोगः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा कृता कृष्ण सत्त्वमाहोरजस्तमः। श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु। सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषः यो यश्रद्धः स एव सः। అనాథలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కర్నూలుకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు సమీపంలోని జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న హోమ్ ఆఫ్ హోప్ అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను డాక్టర్ శంకర్ శర్మ అందించారు. సమాజంలో తల్లిదండ్రులు లేని వారి కోసం ఇలాంటి అనాథ ఆశ్రమం నడపడం ఎంతో మంచిదన్నారు. అనాథ ఆశ్రమంలో ఉన్న చిన్నారులకు అవసరమైన వైద్య సేవలను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమాజంలో అమ్మాయిలను ఎక్కువగా వదిలి వెళ్తున్నారని, ఇది చాలా దురదృష్టకరం అన్నారు. అమ్మాయిల పట్ల, మహిళల పట్ల అన్యాయాలను అరికట్టాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. అనాథాశ్రమంలో ఉన్న బాలికలకు భవిష్యత్తులో తన వంతు సహకారాలు అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. పిల్లలు సార్ బాబు ఇక్కడ మీరు పట్టుకోరా పెద్దలు అట్లా పట్టుకోరా చెయ్యి. చిన్న పిల్లలే ఉంటాయి. ఓకే సార్. ఈరోజు ఇక్కడ స్థానిక ఎస్కేడి నగర్ అంటే శ్రీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పక్కన
కంపాషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న హోమ్ ఆఫ్ హోప్ రిజిస్టర్డ్ ఆర్ఫనేజ్కి రావడం జరిగింది. ఇక్కడ నడుపుతున్న వాళ్ళల్లో ముఖ్యంగా నిర్వాహకురాలు బ్లెస్సీ గారిని కలిసి ఈ పిల్లలకు, ఈ అనాథ పిల్లలకు మేము ఏ రకంగా సహాయం పడతామని అడిగినప్పుడు, సార్ మాకు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల అవసరం చాలా ఉంది, ఇక్కడ 42 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర మా ఆదరణలో అన్నప్పుడు మేము సుమారుగా ఒక నెల ఈ నిత్యావసర వస్తువుల సరుకులన్నీ వీళ్లకు పంపిణీ చేస్తూ మరొక మాటగా మేము సంవత్సరానికి 2-3 సార్లైనా ఖచ్చితంగా మా వంతు సహాయం మేము మీకు అందిస్తాము. పిల్లలకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా మీరు దయచేసి వచ్చి మీరు మా మెడికల్ హెల్ప్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఇంకొక విషయం నేను అడిగినప్పుడు తెలిసిందేమంటే, ఎక్కువగా ఆడపిల్లలను ఆర్ఫన్స్గా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఇంకా డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఆ వివక్ష అనేది సమాజంలో మార్పులు రావాలి. ఎందుకంటే మనం 21st సెంచురీలో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా డెవలప్ అవుతున్నది. మనము ఆ డెవలప్డ్ నేషన్స్ పక్కన ఉన్నాము అని ఒక పక్క చెప్పుకుంటూనే సమాజంలో ఈ అమ్మాయిల పట్ల, స్త్రీల పట్ల జరిగే ఈ అన్యాయాలను మనము చాలా మటుకు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలను చూస్తే నిజంగా చాలా వాళ్ళు ఉత్సాహంతో ఉన్నారు, చదువుకోవాలని ఉన్నారు. సో ఇలాంటి పిల్లలు చదువుకోవడానికి ప్రతి ఒక్కరు సమాజంలో నడుం బిగించి ఎంతో కొంత ఇతోధికంగా సహాయం చేస్తే కానీ ఇలాంటివి మెయింటైన్ చేయడం వాళ్ళకు కూడా, ఎందుకంటే కష్టం కాకూడదు. వాళ్ళు ఇష్టంగానే ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇంకా చాలా మంచి విధంగా వీళ్ళు ఉండాలంటే వీళ్ళకు ఫీజులు అవి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఈ రకంగా సమాజంలో కొంత గొప్ప కొంతమంది అన్న సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవు. ఈ దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో అన్నాడు గురజాడ అప్పారావు. కాబట్టి తోటి వాళ్లకు కొద్దో గొప్ప మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ఏదో కొద్దో గొప్ప అందరూ కూడా ముందు తలా ఒక చెయ్యేసి ఇటువంటి చోట్ల వాళ్లకు వచ్చి హెల్ప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దీంట్లో మేము చేసే రెగ్యులర్ కార్యక్రమాల్లో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ బ్లెస్సీ గారి నిర్వహణలో ఉండే ఈ ఆర్ఫనేజ్కి రావడము, ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాము. మరి ఇటువంటి వీళ్ళకు వచ్చి హెల్ప్ చేస్తానని నేను ప్రామిస్ చేస్తూ ఈ పిల్లలందరికీ నా బ్లెస్సింగ్స్ ఒకసారి ఇస్తున్నాను. వైసీపీ 5 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చేసిందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కర్నూలులో అన్నారు. కర్నూలు నగరంలోని షెరీన్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంపీ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్న ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యా విధానంలో మంత్రి నారా లోకేష్ సంస్కరణలు చేపట్టాలని ఎంపీ పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వం అని కొత్త మతాన్ని సృష్టించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెదాపా సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బైరెడ్డి శబరమ్మ గారి మీరు ఎక్కండి, మాకే అభ్యర్థులు మీరు అందరితో పాటు వచ్చిన వాళ్ళు ఎక్కించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు షరీన్ నగర్లో ఈరోజు తెరవడం, ఎంపీ ఆఫీస్ తెరవడం
ఇది ప్రతి మండలంలో ఇలా ఎంపీ ఆఫీసు 7 నియోజకవర్గాల్లో తెరవడము జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉండాలని అనుకుంటూ, అట్లాగే ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో తొందరగా పరిష్కరించాలి అంటే మాత్రము నేను ప్రతి మండలంలో ఇలా ఆఫీసు తెరవడము, ముఖ్యంగా ఇక్కడ మన కౌన్సిలర్ గారు, తర్వాత అలాగే సంజన్న గారు అందరూ కలిసి ఇక్కడ ఆఫీసు తెరవడము, పెద్ద ఎత్తున ర్యాలీ చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి దగ్గర ఒక పండగ వాతావరణం అయితే ఈరోజు షరీఫ్ నగర్లో ఉంది. అట్లాగే 100 రోజులు పూర్తయిన సందర్భంగా మనకు అందరికీ తెలుసు 5 సంవత్సరాలు ఏమీ చేయలేని ఆనాడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 100 రోజుల్లో మేము చేసి చూపించాము, ఏం చేయగలుగుతామని ప్రజలకు మేము చూపించాము. ఎందుకంటే పెన్షన్లు ఆనాడు అన్నారు, పెన్షన్లు ఇంటింటి పెన్షన్లు ఎలా ఇస్తారు, వాలంటీర్లు లేకుండా ఎలా ఇస్తారు అన్నారు. ఈరోజు ఇంటింటికి ప్రతి ఒక్కరు, మేము కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పెన్షన్లు ఇవ్వడం, అలాగే పెన్షన్లు పెంచి ఇవ్వడము, లేకపోతే హ్యాండిక్యాప్స్కి పెన్షన్లు ఇవ్వడం, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి పూర్తి చేయాలని ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడము, అట్లాగే ఎన్నికల ముందు సూపర్ 6 ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్లగా మనము నెరవేర్చడము. అలానే కాకుండా జాబ్ క్యాలెండర్ ఒక్కసారి కూడా రిలీజ్ చేయని ఏదైతే ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఫస్ట్ సంతకము డిఎస్సి, మెగా డిఎస్సి పైన పెట్టి, అట్లాగే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు అయితే ఓపెన్ చేసి జాబ్ మేళాలు ఉద్యోగాలు ఇస్తూ వేలల్లో లక్ష సంఖ్యలలో ఉద్యోగాలు ఇస్తూ ఇలా ముందుకు వెళ్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ సెక్టర్ పైన దృష్టి పెట్టి ఆయన స్కూల్ ప్రైమరీ స్కూల్సే కాకుండా హై స్కూల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు డెవలప్ చేయాలని, అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ప్రతి కార్నర్లో తెలుగుదేశం పార్టీ మనం ఏం చేయగలుగుతాము అని నిరూపించుకుంటున్నాము. అది ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసి దేశంలో అది తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మొన్న వచ్చి నాటకాలు ఆడుతున్నారు, ఢిల్లీకి వచ్చి లా అండ్ ఆర్డర్ నాటకాలు ఆడారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏదో మతము లేకపోతే కులము అని మాట్లాడుతున్నారు. నేను టీటీడీ నిన్న చూస్తే కొత్త మతము మానవత్వం అని కొత్త మతం చెప్పినారు మాకు. మరి మానవత్వం అంటే ఏ మతమో ఆయనే చెప్పాలా? ఎందుకంటే టీటీడీ ఎంతో చాలా నిష్టగా మనం అందరం కూడా హిందువులే కాదు ప్రతి ఒక్కరము ఆ నిష్టతో మనము తిరుపతి లడ్డూని ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చి పూజ చేసి మరీ అందరికీ మనం అందజేస్తాం. అట్లాంటిది ఆ టీటీడీ లడ్డూలో తిరుమల దేవస్థానం లడ్డూలో గోమాంసం కానీ లేకపోతే పంది మాంసం కానీ లేకపోతే చేప నూనె ఉంది అంటే ఇది ఇంతకన్నా పాపం ఎవరైనా చేస్తారా అండి? ఇప్పుడు కొత్తగా వచ్చి నేను హిందువుని, నేను మానవత్వం, హిందూ అని కూడా చెప్పడు ఆయన. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, బయటికి వస్తే హిందూ అవుతాను లేకపోతే ముస్లిం అవుతాను అని అంటారు. కానీ గొప్పగా ఆయన ఏ మతం ఏ కులానికి చెందినవాడు అనేది గొప్పగా అయితే చెప్పుకోరు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నాటకాలకు ప్రతి ఒక్కరం కూడా ఎండ్ చేసే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇట్లాంటి నాయకులని మళ్ళీ ఎంకరేజ్ చేయకుండా ఈసారి డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేసి డెవలప్మెంట్ అంటే ఏంటో నిరూపిస్తాం. 30 వార్డు 29, 30, 31 వార్డు బాధ్యునిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు సంజన్న. మేము తెలుగుదేశం పార్టీ అనేక సంక్షేమ పథకాలు కూడా ఏదైతే మేనిఫెస్టోలో విడుదల చేసినారో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు పనిచేస్తూ, అదేవిధంగా అన్నా క్యాంటీన్ పేదవాడు ఆకలితో ఉండకూడదని చెప్పేసి 5 రూపాయలకే అన్నము, టిఫను ఇవన్నీ మంచి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తున్నాడు. అదేవిధంగా వృద్ధులకు కూడా గతంలో 3000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదైతే 3 నెలలు ముందు మేనిఫెస్టోలో విడుదల చేసినప్పటి నుంచి కూడా 3000 కలిపి 7000 ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా వృద్ధులకు 4000 రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ఇది పేదవాళ్ళ కోసమే ఈ సంక్షేమ పథకాలు, ఆడవాళ్ళకైతే ఉచిత బస్సు కూడా సౌకర్యం కల్పిస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయము. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమాలు చేపట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకనే ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని చెప్పేసి అందరూ కూడా సంతోషపడుతున్నారు. అదేవిధంగా మేము ఈ సంక్షేమ పథకాలు కూడా అందరికీ ప్రజలకు అందాలని చెప్పేసి మేము
తెలుగుదేశం పార్టీని కార్యాలయాన్ని కూడా 30 వార్డులో ప్రారంభించినాము. మా కొడుకు జయరాముడు కూడా కార్పొరేటరు, ముఖ్య అతిథిగా బైరెడ్డి శబరమ్మని పిలిపించేసి మేము పార్టీ కార్యాలయము ఓపెన్ చేసినాము. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, అనుక్షణము ఏ ప్రజలకైనా కానీ ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తూ తెలుగుదేశం పార్టీ చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతోనే మేము ఒక పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినాము. కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించాలా, చంద్రబాబు నాయుడిని కానీ ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా ప్రజలందరూ ఆశీర్వదించాలా. గతంలో కూడా మళ్ళీ ఎప్పుడైనా కానీ ఇటువంటి ప్రభుత్వమే ప్రజలకు ఉండాలా. ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలను అన్ని ప్రజలకు నాయకులకు అందించి మంచి పరిపాలన ఇచ్చేటట్లు అందరి దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఆ విధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని చెప్పేసి కోరుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.